అమౌంట్ ప్రకటిస్తున్నారు తప్పితే వ్యవసాయానికి కేటాయింపులు అయితే నిధులు లభ్యత అయితే తక్కువగానే ఉందని నేను చెప్తాను. రైట్ సార్, ఒకసారి మనం ఒకసారి గఫూర్ గారి దగ్గర వెళ్దాం. గఫూర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారు, అది శర్మ సార్ కూడా వచ్చినట్టుంది. శర్మ సార్ ఇప్పుడు ప్రస్తుతం మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శర్మ గారు కూడా వచ్చారు. ఒక కంక్లూజన్గా ఏంటంటే సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించింది బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో అనేక లోపాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ ఒక దశలో చెప్పాలంటే గఫూర్ గారు చెప్పినట్టుగా, మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా అమరావతికి సంబంధించిన 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగిందని చెప్పారు. పోలవరానికి సంబంధించిన బడ్జెట్ అది మరి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో, దీని ఎంత ఇచ్చిందో అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా దానికి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్న పోలవరానికి సంబంధించిన గానే రాలేదు. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా, ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించింది అనేక మాటలు చెప్పిన ఈ విషయంలో కార్మికులకు సంబంధించిన రూపాయి కూడా బడ్జెట్ కేటాయించడం అనేది దాని ప్రస్తావన కూడా తీసుకురావలేదు. కాకపోతే ఇప్పుడు కార్మికులు కూడా సమ్మె కూడా ఊదారు. ఆ విషయంలో లాస్ట్ సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఈ బడ్జెట్కి సంబంధించిన ఎలా స్పందిస్తారండి? ఈ బడ్జెట్పై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా ప్లస్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొంచెం వెనక్కి వెళ్ళండి, మీ ఫేస్ మొత్తం కవర్ అయిపోతుంది. రైట్ సార్, గో హెడ్. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బడ్జెట్ ప్రతిపాదనలకి ఆచరణలో ఏ మాత్రం కూడా పొంతన ఉండట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం గుంటూరులో మిర్చి రైతులకి 2,500 కోట్లు కేటాయిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం బరాయించాలని ఒక ప్రపోజల్ పెట్టారు. అయితే బడ్జెట్ లో 300 కోట్ల రూపాయలు మాత్రమే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద చూపించారు, నిర్ణయించారు. కానీ బడ్జెట్ లో 300 కోట్లు మాత్రమే కేటాయించారు. దాన్ని బట్టి అర్థం అవుతుంది రైతులకి వీళ్ళు ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద. గత ప్రభుత్వం 3,000 కోట్లతో MIS పథకం పెడితే ఈ ప్రభుత్వం 300 కోట్లతో పెట్టింది. అయితే గత ప్రభుత్వం పెట్టిన 3,000 కోట్లు కూడా ఎక్కడా ఉపయోగించిన పరిస్థితి లేదు. బడ్జెట్ కేటాయింపులకి వాస్తవ గణాంకాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అట్లాగే రాజధాని ప్రాంతంలో ఈ మధ్య 24,000 కోట్లకి టెండర్లు పిలిచారు. ఇప్పుడు అమరావతి కేటాయించింది 6,000 కోట్లు మాత్రం. అంటే సుమారుగా మనకి మిగిలిన అంటే 25% మాత్రం నిధులు కేటాయించారు. అంటే ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయల కన్నా పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలు రికార్డెడ్ గా చూపించిన దాంట్లో అన్నదాత సుఖీభావ కేటాయించిన అమౌంట్ కూడా చాలా తక్కువ. ప్రతి రైతుకి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒక డిజైన్ చేశారు. 14,000 ఒక సంవత్సరం ఆల్రెడీ 24, 25, 26కి సంబంధించి 14,000 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నాయి. అయితే అందరికీ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఏం చేసిందంటే పొలం ఉన్న ప్రతి వాడికి ఇచ్చింది. కౌలు రైతులకు ఇవ్వలేదు, కానీ పొలం ఉన్న ప్రతి వాళ్ళకి ఆన్లైన్ లో పాస్బుక్ ఉన్న ప్రతి వాళ్ళకి ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఈ క్రాప్ ఆధారంగా పొలం వేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది టెంటేటివ్ గా. అంటే కంపల్సరీగా వ్యవసాయం చేసిన రైతులకు మాత్రమే. మరి ఆ పంటలలో కూలీ చేసిన వారికి ఎలా అండి? అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే PM కిసాన్ పథకం ఈ సాగుతో సంబంధం లేకుండా, ఈ క్రాప్ తో సంబంధం లేకుండా ఇస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం ఎవరైతే పంట వేస్తారో వాళ్ళకి మాత్రమే పరిహారం ఇవ్వాలి. అంటే శర్మ గారు సమయం చాలా తక్కువ ఉన్నదండి.